నమస్తే 29 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. మాజీ మంత్రి మరియు కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నెల్లూరు జిల్లాలో ఎప్పుడు లేని ఇటువంటి కక్షపూరిత దాడులు జరగడం చాలా బాధాకరమైన విషయం. దాదాపు వందల సంఖ్యలో టీడీపీ గుండాలు ఈ దాడిలో పాల్గొని ఇంట్లో ఉన్న మహిళలను బెదిరించి ఫర్నిచర్ మరియు కార్లను ధ్వంసం చేయడం పిరికిపంద చర్య. రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలి కాని ఇటువంటి దాడులకు పాల్పడటం సిగ్గుచేటు. ఎల్లకాలం కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి. ఆ సమయంలో ప్రసన్నకుమార్ రెడ్డి గారు ఇంట్లో ఉండి ఉంటే హత్యకు పాల్పడేవాళ్లు. తెలుగుదేశం ఎన్టీ రామారావు స్థాపించినప్పటి నుంచి కూడా నగపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఫౌండర్గా ఆల్మోస్ట్ ఎన్టీఆర్తో కలిసి పనిచేసిన వ్యక్తి, మంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయన తదనంతరం ప్రసన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి, అక్కడక్కడ మినిస్ట్రీగా పనిచేసిన వ్యక్తి, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఈ విధంగా ఎన్నడూ చూడని విధంగా మన నెల్లూరు జిల్లాలో ఆయన ఇంటిని ధ్వంసం చేశారంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇది మేమైతే ధ్వంసం అనుకోవడం లేదు, ఆయన్ని తుదమెట్టించాగా, హత్య చేయాలా అన్న ఒక దురుద్దేశంతో కూడిన పనిలాగా మాకు అనిపిస్తూ ఉంది. లేదంటే అంతమంది ఒక 200-300 మంది పోయి ఒక ఇంటి మీద దౌర్జన్యానికి దిగి కారు ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా ధ్వంసం చేసి ఆఖరికి నగపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి శ్రీమతి గారు 85 సంవత్సరాలు, ఆమె ఉన్న రూములో ఉన్న ఫర్నిచర్ అదేవిధంగా టీవీ కూడా ధ్వంసం చేశారంటే వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేశారో ఒకసారి అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైనా ఉంటాయి, మనస్పర్ధలు అనేవి ఉంటాయి. ఎలక్షన్స్లో మాట్లాడుకుంటా, ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా కొంత మాట్లాడుకుంటా ఉన్నా కానీ అర్థమవుతా ఉంది. ఏదైనా ఉంటే అటువంటివి ఏమైనా ఒక మహిళ గురించి మాట్లాడారంటున్నారు ప్రసన్న, ఒక అటువంటి డిఫామేషన్ కేసు వేసుకోవచ్చు. కానీ ఈ విధంగా చేయటం మటుకు దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రసన్న మీద కేసులు కట్టారు, అనేక సెషన్స్ పెట్టి. కానీ ఈరోజు 200-300 మంది వచ్చి ఆయన ఇంటి మీద ఇటువంటి దౌర్జన్యం చేసి ధ్వంసం చేసి ఒకవేళ ఉండి ఉంటే నేను అనుకుంటాను తప్పించవద్దు, దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. అటువంటి సంఘటన అయితే పోలీసులు కూడా అక్కడికి వచ్చి చూసి ఇప్పటివరకు కూడా ఎస్పీగా కావచ్చు, డిఎస్పీగా కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి దారుణం నెలవుగా జరిగితే ఇంతవరకు కూడా కేసు కట్టకుండా వాళ్ళ మీద ఉన్నారంటే ఎటువంటి పాలన జరుగుతుంది, పోలీసులు ఏ విధంగా భయపడుతున్నారో. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని చూసి వాళ్ళు కూడా భయపడే పరిస్థితికి అధికారులు వచ్చారంటే నిజంగా చాలా సిగ్గుగా ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పటికన్నా అధికారులు స్పందించి దీని మీద ఇమ్మీడియట్గా అటెంప్ట్ మర్డర్ కడతారో లేదా దొమ్మి కడతారో మీరు ఇమ్మీడియట్గా స్పందించి ఎవరైతే వచ్చారో ఇందాక టీవీలో చూపించినట్టు కొంతమంది నాయకులు వచ్చినారు, దానికి ముఖ్య కారణమైన వ్యక్తులు వాళ్ళ మీద కట్టాలి. ఎందుకంటే ఈరోజు అసలు రాష్ట్రంలో అంతా కూడా అక్రమ కేసులు ఏ విధంగా పెడుతున్నారో మనం చూస్తున్నాం. లేని పోనివి క్రియేట్ చేసి మరి ఈవెన్ మనకు కావాలో కూడా సంబంధం లేని కేసులు ఎంతమంది మీద కేసులు కట్టారు, ఎంతమందిని జైలు పంపించారు, ఎంతమంది మీద 307 ఇంక్లూడింగ్ మీ నా మీద కూడా కట్టడం, లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తూ ఏ విధంగా చేస్తున్నారో చూస్తామంటే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఇమ్మీడియట్గా తక్షణమే చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. లేని పక్షంలో ఇది మంచిది కాదు, మంచి పద్ధతి కాదు, ఎప్పుడూ అధికారం శాశ్వతం కాదు. కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఇమ్మీడియట్గా అధికారులు కేసు నమోదు చేయాలని మేము కోరుతున్నాం.